భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలు యాదవ్, వెంకటేశం, నరేష్, జగన్, స్వామి పలువురు పాల్గొన్నారు. తొలి ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ గారి జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసిన రోజుల్లో దేశంలో పేదవారికి కూడు గూడు లేక చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజు ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఖానా మకాన్ అని చెప్పేసి పేదవారికి భోజనము మరియు ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. అలాగే వ్యవసాయ భూములను పేదవారికి ఇచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ గారికి దక్కుతున్నది. బ్యాంకులను జాతీయం చేయడం వలన పేదవారికి మరింత చేరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది. నెహ్రూ గారి ద్వారా వారి వారసత్వం ద్వారా అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా వారు ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.